వాటన్నింటినీ భరిస్తూ వాళ్ళ కోసం మాట్లాడి అక్కడే కూర్చున్నాం. 10 సంవత్సరాలు వాళ్ళు బడ్జెట్ ప్రవేశపెట్టారు అధ్యక్ష. నాకు తెలిసి 10 సంవత్సరాలు ఆ బడ్జెట్ మీద నేను మాట్లాడు. వారు బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రతి సందర్భంలో ఏ ఒక్కరోజు బడ్జెట్ వారు చదివేటప్పుడు ప్రసంగించేటప్పుడు ఏ ఒక్కరోజు మేము అల్లరి చేయలేదు అధ్యక్ష. ఏ ఒక్కరోజు కూడా మేము కామెంట్స్ కూడా చేయలేదు అధ్యక్ష. పూర్తిగా సంపూర్ణంగా కూర్చొని రాచుకున్నాం. మాకు అవకాశం వచ్చినప్పుడే మైక్ ఇచ్చినప్పుడే లేచి సమస్య వారి దృష్టికి తీసుకొచ్చాం. ఏం చేశారు అధ్యక్ష? నిన్న 10 సంవత్సరాలు మమ్మల్ని చూశారు కదా. 10 సంవత్సరాలు ఆనాడే చెప్పాము, మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. జరిగే ఎన్నికల తర్వాత మేము అటు వస్తాం, మీరు ఇటు వస్తారు, రాసుకోండి అని చెప్పాము. చెప్పినట్టుగానే ఇక్కడికి వచ్చాం. వచ్చింది కూడా కారణం చెప్పాం. మేము మా కోసం రాలేదు అధ్యక్ష, మా కోసం రాలేదు. ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, వారి జీవితాలు బాగు చేయటం కోసం కోరి తెచ్చుకొని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుని మార్చడానికి, దానికోసం మా ప్రయత్నం ఉండాలనే ఆలోచనతో ఇందులోకి వచ్చాం అధ్యక్ష. వచ్చి ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఏం చెప్పాము అధ్యక్ష? ఈ బడ్జెట్లో ఉన్నటువంటి సంఖ్యల చుట్టూ తిరిగేటువంటి కాదు, ఈ సంఖ్యలన్నీ ప్రజల చుట్టూ తిరిగేటువంటి అంకెలు, వారి జీవన స్థితిగతులు మార్చేటువంటి లెక్కలు ఇవి. ఆ లెక్కల్లో ద్వారా వాళ్ళ జీవన స్థితిగతులు మార్చాలి. దానికోసం మనందరి ప్రయత్నం. మీ ఆలోచనలు ఏమైనా ఉంటే పంచుకోండి. మీరు ప్రశ్నించే ప్రతిదానికి సమాధానం చెప్తామని చెప్పాం. అధ్యక్ష, ఏం తప్పు చేశామని